ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ములు అడ్డా. ఈరోజు మనం ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, దానికి ఓటు హక్కు వినియోగించుకోవటంలో గల మార్గం ఏమిటి, ఒక పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత పోలింగ్ బూత్లో ప్రొసీజర్ ఎలా ఉంటుంది అన్న విషయం గురించి మాట్లాడదాం. జనరల్గా పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక పోలీస్ అధికారి, తర్వాత వాళ్ళ అసిస్టెంట్లు అందరూ కూడా కొంత దూరంలో పోలింగ్ స్టేషన్కి కొంత దూరంలో పబ్లిక్ని ఆపి ఓటర్ ఎవరైతే ఓటు వేయటానికి వస్తున్నారో వాళ్ళని లోపలికి పంపిస్తారు. అలా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మొదటి సీట్లో కూర్చున్నటువంటి పోలింగ్ అధికారి ఓటర్ జాబితాలోని ఓటరు పేరును ఐడి, ఆ ఓటర్ యొక్క ఐడితో రుజువు చేసుకుని, అంటే వివిధ పార్టీలు పోలింగ్ ఏజెంట్స్ ఉంటారు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, ఇలా ఇంతమంది పోలింగ్ ఏజెంట్లు, అంటే పోటీ చేస్తున్న వారి తాలూకు ఏజెంటు ప్రతి బూత్లోనూ ఉంటారు. వాళ్ళని అడిగి ఈ వచ్చిన వ్యక్తి ఏరియా ఓటు, అదే అతని పేరు కూడా ఇది, అతను పురుషుడా స్త్రీయా అన్న విషయాన్ని కూడా నిర్ధారించుకొని వాళ్ళ చేత రుజువు చేసుకుని అతనికి ఓటుని కన్ఫర్మ్ చేస్తారన్నమాట. తదుపరి పోలింగ్ అధికారి, అంటే రెండో ప్లేస్ చైర్ దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి, ఓటర్ వేలికి సిరా వేసి ఓటర్కు స్లిప్ ఇచ్చి ఫారం 17A పై అతని సంతకాన్ని తీసుకుంటారు. ఇక మూడో పోలింగ్ అధికారి దగ్గరికి ఓటరు వెళ్ళి తన దగ్గరకు ఉన్నటువంటి స్లిప్పును అతనికి ఇచ్చి, సిరా వేసిన ముందు అధికారి వేసినటువంటి సిరా వేలి మీద, చూపుడు వేలి మీద వేసిన సిరా ముద్రను అతనికి చూపించి ఆపై పోలింగ్ టేబుల్కి వెళ్ళాలి. ఇక ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టు. ఓటరు ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంలో తనకు నచ్చిన అభ్యర్థి గుర్తుకు ఎదురుగా ఉన్న బ్యాలెట్ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ నొక్కడం ద్వారా తన ఓటును రికార్డ్ చేయడం జరుగుతుంది. రికార్డ్ చేసేటప్పుడు బీప్ సౌండ్ వస్తుంది. ఆ విన్న తర్వాత మాత్రమే అతను ఓటు సవ్యంగా వేసినట్టుగా నిర్ధారించుకోవాలి. ఇక ఓటరు తాను ఓటు ఎవరికి వేశారు అన్న విషయం తనకే తెలుసు. ఇదంతా సీక్రెట్ ప్లేస్లో జరుగుతుంది. సెపరేట్గా ప్రొవైడ్ చేయబడినటువంటి ఒక ప్రదేశంలో ఈ యొక్క ఓటింగ్ ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి అక్కడ తాను వేసిన ఓటు కరెక్టా కాదా అన్నదాన్ని వివిపిఏటి మిషన్ యొక్క పారదర్శకత విండో, అంటే మనకి కనిపిస్తుంది. ఆ కనిపించే స్లిప్పును తనిఖీ చేసుకోవచ్చు. అభ్యర్థి సీరియల్ నెంబరు, పేరు మరియు గుర్తుతో కూడిన స్లిప్పు సీల్ చేసిన బాక్స్లో పడే ముందు అతను దాన్ని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. 7 సెకండ్స్ పాటు కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఈ యొక్క మన ఓటును మనం కన్ఫర్మ్ చేసుకుని మన ఓటును మనమే వేసాము, మనం అనుకున్న వ్యక్తికే వేసాము అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి వీలుగా ఈ యొక్క ప్రాసెస్ ఉంటుందన్నమాట. ఇక మీరు అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు అందరిలోనూ ఎవరు కూడా సమర్థులు కారు, మీ అభిప్రాయ ప్రకారం ఆ ఎలక్షన్కి వీళ్ళు సమర్థులు కారు అనుకున్నప్పుడు మీ బటన్కి లాస్ట్లో నోటా అని ఉంటుంది. అంటే నన్ ఆఫ్ ది అబౌవ్, పై చాయిస్లో ఉన్న ఓటుకు అర్హులైనటువంటి క్యాండిడేట్స్ పేర్లు కిందన లాస్ట్లో నోటా అనే ఉంటుంది. కాబట్టి మీకు ఆ అభ్యర్థులు ఎవరు అర్హులు కారు అని నిర్ధారించుకున్నప్పుడు నోటా బటన్ని నొక్కవచ్చు. ఓకే, ఈ నోటా బటన్కి అనుకున్న పర్సంటేజ్ ఎవరికి రాకపోగా ఈ నోటా బటన్కి అందరూ ఎక్కువ మంది ఓటు చేసినట్లయితే అక్కడ ఎలక్షన్ రద్దు అవుతుందన్నమాట. ఓకే, సో మీకు నచ్చిన అభ్యర్థి, సమర్థులైన అభ్యర్థికి ఓటు వేసి ప్రజాస్వామ్యంలో మీ యొక్క ఓటును వినియోగించుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మంచి ఒక వీడియోలో కలుద్దాం. అంతవరకు బై.